ఎగ్జాక్ట్లీ వద్దులే నేను చెప్తాను అన్న. మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ నుంచి నాకు అన్ని క్వశ్చన్లు అడగండి, నేను చెప్తాను. అన్నా నేను మీ ఫేస్ ఇవాళ చూస్తున్నా, ఒక్కొక్క నిమిషం ప్లీజ్. అంటే మీ మీడియా ముఖ్యంగా నువ్వు నన్ను అడుగుతున్నా కాబట్టి నేను చెప్పాలి. ఫస్ట్ నుంచి అక్క వీళ్ళందరినీ నేను తండాలకు తీసుకుపోయినానన్న. ఫస్ట్ నుంచి అభిషేక్ ఏ పార్టీకి సంబంధించిన వాడు అంటే బీఆర్ఎస్ పార్టీకి చెందినవాడు. అదేవిధంగా ఇంటర్వ్యూ కూడా ఇచ్చిండు. బాలాజీ ఏ పార్టీ అంటే టిఆర్ఎస్ పార్టీ. నేను ఏంటంటే పార్టీలకు ఇది బురద చల్లే ప్రయత్నం అని కాదు, ఎందుకంటే వాళ్ళు వచ్చి మాట్లాడతారేమోనని మీ ఛానళ్ళకి ఎవరైతే ఉన్నారో రోషన్ గారితో కూడా నేను కేటీఆర్ గారికి మాట్లాడినని చెప్పిండు. ఇది డెఫినెట్ గా చెప్తున్నాం. ఇప్పుడు బయటకు వస్తున్నాయి. వీళ్ళు దాన్ని చెప్తే బయట డబ్బులు ఇవ్వము, మేము జైలుకు పోతాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఆల్రెడీ ఇక్కడికి 9 ప్రాణాలు పోయినాయి. అభిషేక్ అనేటోడు మన తెలుగు వెలుగు ఛానల్కి వచ్చేసి వీళ్ళ దగ్గరికి వచ్చేసి ప్రెస్ మీట్ కూడా పెట్టిండు, ఇంటర్వ్యూ కూడా ఇచ్చిండు. సో ఇక్కడ ఎవరితో నన్ను సంబంధించింది కాదు. ఇంకొక క్వశ్చన్ అడిగిండు, మీరు బాలు నాయక్ గారి గురించి అడిగిండు, రవీంద్ర నాయక్ గురించి కూడా. ఎగ్జాక్ట్లీ నేను అదే అడుగుతున్నాను. స్థానిక వీళ్ళ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడట్లేదు, నేను అదే అడుగుతున్నాను. మళ్ళీ ఇదే సామాజిక వర్గం వీళ్ళతో ఫోటోలు దిగినాయి, అభిషేక్ దాంతో ఫోటోలు దిగినాయి. వీళ్ళకి ఎవరైతే ఉన్నాయో ఆ వీడియోలు కూడా చూపెట్టండి, ఇప్పుడే ఒకసారి తీసి చూపెట్టండి. ఆయన వీడియోలు కూడా నాకు పంపించిన తీయండి, మీడియా చూపెట్టండి. ఈ ఎమ్మెల్యేలతో దిగిన వీడియోలు కూడా వాస్తవంగా ఏంటంటే వాళ్ళు మాట్లాడాలి, ఆ ఎమ్మెల్యేలు మాట్లాడాలి. ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధి అన్న కాడ వస్తారు 100 మంది వస్తారు, 100 మంది దిగుతారు కావచ్చు. కానీ ఇదంతా జరుగుతున్న క్రమంలో ఎందుకు మాట్లాడట్లేదు? చాలా మంది పెద్దల పాత్ర కూడా ఉంది. మరి నేనేమనుకుంటున్నానే దానికంటే మీ మీడియా వాళ్ళకు కూడా తెలుసు ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది. 2 రాష్ట్రాలలో ఇది పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పటికి 9 మంది చనిపోయినరు, 4 హాస్పిటల్లో పన్నారు. అన్నా భాను అన్న, మీరు మీడియా వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు, ఇవాళ సూర్యాపేట నుంచి కేంద్రంగా ఇవాళ ఏమేం పనులు జరుగుతున్నాయో దాన్ని కూడా త్వరలోనే బయట పెడతామనుకుంటా. ఆ కొన్ని వీడియోలు కూడా అవి కూడా వచ్చినాయి. బాధితుల పక్షాన మేము పెడతామన్నా. ఏమంటున్నా అంటే సూర్యాపేటలో ఒక వ్యక్తి కూర్చోబెట్టుకొని 10 రూపాయలైన ల్యాండ్ను ఇప్పుడు ఒక ఫర్ సపోజ్ ఒక 50 లక్షలు ఇచ్చిండు అనుకో, దాన్ని ఏం చేస్తాడు, 8 లక్షలు వీళ్ళు వడ్డీ ఏమైనా కట్టిండు అనుకో, ఇక మిగతా 42 లక్షలు ఉంటాయి కదా, దానికి ఏమంటుండ్రు 10 రూపాయల అయ్యేదానికి, అంటే 10 లక్షలు అయ్యేదానికి భూమిని ఇప్పుడు 40 లక్షలు, ఇక మీకున్నది గిదే, ఇక మీకుంటే ఇది లేకపోతే గిది, ఈ దందాలు చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే బాధితులు పాపం ఇప్పటికే మెరుబడి చనిపోయాడు. ఆ వయసు చూడండి, ఏంటంటే ఆశ పెట్టిండు. ఇప్పుడు చాలా మంది అంటున్నారు మీరు ఎందుకు నమ్మిండ్రు. అరే మనిషి నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతాడన్నా? ఇప్పుడు నన్ను నమ్ముకొని వచ్చి తమ్ముడు వచ్చిండు, ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారి దగ్గరికి వెళ్దామని చెప్పి నమ్ముకొని వచ్చిండు. ఇక్కడ నేను పొడుస్తానో లేకపోతే ఏం చేస్తానో అనేది ఎవరికి తెలుస్తా అన్న? మనిషి నమ్మకం. ఇప్పుడు నేను హోటల్కి పోతా, భోజనం చేస్తా, నేను చెక్ చేసుకోవాలన్నా భోజనానికి? ఇప్పుడు నేను స్వీట్ షాప్కి వెళ్తా, ఆ స్వీట్ చేసేది ఏమైనా నేను చెక్ చేసుకోవాలా? మనిషి నమ్మించిండు, మోసపోయిండు, న్యాయం చేయమని చెప్పి తిరుగుతున్నారు. నేను దీన్ని చెప్తున్నాం. రాజకీయ నాయకుడేనా? రాజకీయ నాయకుడు చెప్పు, మాట్లాడరా. టిఆర్ఎస్ పార్టీ నాయకుడే తొందరలో అది కూడా బయటికి పెడుతుంది. ఇప్పుడు మేము